ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పిడుగులాంటి వార్త కంటే, సునామీ హెచ్చరికల కంటే భయంకరమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాము. ఎందుకో తెలుసా? ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఈ హెచ్చరిక జారీ చేస్తున్నాం. అతి త్వరలో మీ పొలాలు కావచ్చు, మీ ఇళ్ల స్థలాలు కావచ్చు, మీ ఇల్లు కావచ్చు, మొత్తం కబ్జాకి గురి కాబోతున్నాయి. ఎందుకో తెలుసా? రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పూర్తి వ్యవస్థ, చలానాకు సంబంధించినటువంటి మీ ఇల్లు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి పూర్తి మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడానికి రంగం సిద్ధం చేసింది ఈ కూటమి సర్కార్. మరి మీ ఇల్లు కబ్జాలు కాక, లేకపోతే మీ పొలాలు, మీ ఇళ్ల స్థలాలు కబ్జాలు కాక ఏమవుతాయి? ఆబ్వియస్లీ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోయినాయి అంటేనే ఈ తెలుగు దొంగల పార్టీ చేతుల్లోకి పోయినట్టు, ఈ తెలుగు బూడిద పార్టీ చేతుల్లోకి పోయినట్టే కదా. ఎవరుంటారు అక్కడ? ఈ బినామీగాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అసలు మైండ్ నుండి చేస్తున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో తెలియదు, కానీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళు పరం చేయడం ఏంటా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. అసలు ఎట్లా వస్తున్నాయి ఈ దురాచరమైనటువంటి, ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మీకు? ఓ పక్క చూస్తే మెడికల్ కాలేజీలు, ఇంకో పక్క చూస్తే ఆర్టీసీకి సంబంధించినటువంటి, ఇంకొక పక్క చూస్తే హాస్పిటల్కి సంబంధించినటువంటి, ఇంకొక పక్క చూస్తే ప్రతి వ్యవస్థని ప్రైవేట్ పరం చేస్తారు. ఆఖరికి ఏది భూములకు సంబంధించినటువంటి వీటికి కూడా ప్రైవేట్ పరం చేయడం, ఇంకా ఎక్కడ సేఫ్ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఇది చాలా దుర్మార్గమైన చర్య. రేపొద్దున మీ పొలమో, మీ ఇల్లో, లేకపోతే మీ ఇళ్ల స్థలమో సేఫ్ కాదు. రేపొద్దున మీ ఇంటికి వచ్చేసి భయపెట్టో, బెదిరించో, ఆఖరికి చంపేసైనా సరే మీ ఇల్లుని కబ్జాలు చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకు? దాని వాల్యూస్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే దాని లొకేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, మీ డేటా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది రేపు. ఇంకెందుకుంటారు? ప్రభుత్వం చేతిలో ఉంటేనే, ఏదైతే ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంటేనే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఈ పొలాలకు సంబంధించినటువంటి డేటాను ప్రభుత్వం అండర్ కంట్రోల్లో ఉంటేనే 3, 4, 5 డాక్యుమెంట్కి సంబంధించినటువంటి కబ్జాలకు గురి అయిపోయి ఒక్కొక్క పేరు మీద, ఒక్కొక్క పొలం మీద 3, 4, 5 ఈ రకంగా డాక్యుమెంట్లు పుట్టుకొస్తున్నాయి. మరి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పోతే చెప్పండి మీరే. 100 రకాలుగా పుట్టిస్తారు. ఇంకా డైరెక్ట్గా మాదే అని చెప్పేసి వచ్చేసి మిమ్మల్ని చంపేసి ఈ పొలము, ఈ స్థలము, ఈ ఇల్లు మాయని చెప్పేసి ఎత్తుకుపోతారు. అదేదో అంటారు చూడు, గద్దొచ్చి కాకి పిల్లని ఎత్తకపోయినట్టు మీ పొలాలు, మీ స్థలాలు, మీ ఇల్లు ఎత్తుకుపోవడానికి రంగం సిద్ధమైంది. సో కాబట్టి రాష్ట్ర ప్రజలు మొత్తం ఎవరికైతే భూమి, పొలాలు ఉన్నాయో, రైతులను కావచ్చు, ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి జనాలను కావచ్చు, ఆ ఇల్లు ఉన్నటువంటి ప్రతి పౌరులు కావచ్చు, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా దీని మీద పోరాటం స్టార్ట్ చేయాలి మీరు. ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. అదర్వైజ్ ఒక్క సెంట్ ఉండదు. మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రాబోయే 3 ఏళ్లలో ఎలక్షన్ జరిగేలోపు ఒక్క సెంటు భూమి మీ చేతిలో ఉండదు. మొత్తం లాక్కోవడానికి రంగం సిద్ధమైందని చెప్పి హెచ్చరిస్తున్నాం. దయచేసి గమనించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. థ్యాంక్ యూ.